లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అల్లంతో బట్టతల ప్యాచెస్ కి కూడా జుట్టు పెరుగుతోంది. ఎలా వాడాలో డాక్టర్ చెప్పారు. ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు తిరిగి పెంచడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అల్లం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కాస్మెటిక్ స్కిన్ క్లినిక్ లో ప్రఖ్యాత కాస్మెటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ ఫిజిషియన్ డాక్టర్ కరణ్ మల్హోత్రా చెప్పారు. మన వంటింట్లో దొరికే అద్భుత ఔషధం అల్లం. అల్లాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధుల్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని మంటను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అల్లం తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి అల్లం బెస్ట్ ఆప్షన్. మధుమేహ రోగుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా అల్లం దోహదపడుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించే గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇక ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు తిరిగి పెంచడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అల్లం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కాస్మెటిక్ స్కిన్ క్లినిక్ లో ప్రఖ్యాత కాస్మెటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ ఫిజిషియన్ డాక్టర్ కరుణ్ మల్హోత్రా చెప్పారు. అల్లంతో జుట్టును తిరిగి ఎలా పెంచుకోవచ్చు, వాడే విధానం, అతిగా ఉపయోగించడం వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు డాక్టర్ చెప్పారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. జుట్టు పెరుగుదలకు అల్లంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అల్లం తలకు రక్త ప్రసరణను పెంచి జుట్టు తిరిగి పెరగడంలో సహాయపడుతుందని డాక్టర్ కరణ్ మల్హోత్రా పేర్కొన్నారు. జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాలు అందాలి. అల్లంలో జింజిబెరిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి దోహదపడే చికాకు, వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు తగిన పోషణ ఇస్తాయి, జుట్టు సన్నబడకుండా నిరోధిస్తాయి. అల్లంలోని క్రియాశీల సమ్మేళనాలు రక్త ప్రసరణను ప్రేరేపిస్తాయి. జుట్టు తిరిగి పెరగడానికి అల్లాన్ని 3 మార్గాల్లో ఉపయోగించవచ్చని డాక్టర్ చెప్పారు. ఆ మార్గాలేంటో తెలుసుకుందాం. జుట్టు పెరగడంలో అల్లం నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం నూనె తలలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కావలసిన పదార్థాలు: తాజా అల్లం, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్. వాడే విధానం: ముందుగా అల్లాన్ని తరుముకోవాలి. ఆ తర్వాత అల్లాన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్తో కలిపి గోరువెచ్చగా చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమంతో తలపై సున్నితంగా మసాజ్ చేయండి. జుట్టు రాలడం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, జుట్టు సన్నబడిన ప్రాంతాల్లో నూనెతో మసాజ్ చేయండి. ఆ తర్వాత 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా తలపై దురద, మంటను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలని అందిస్తుంది. అల్లం తేనె కలయిక ప్రభావవంతమైన హెయిర్ మాస్క్ గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు కావలసినంత తేమను అందిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ తేనెలో సహజమైన హ్యూమోక్టెంట్ లక్షణాలు అయితే ఉంటాయి. ఇవి తలలో తేమను, పోషణను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అల్లం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కావలసిన పదార్థాలు: తాజా అల్లం, తేనె. వాడే విధానం: కొద్దిగా అల్లం తరుము తీసుకొని దాన్ని రసం వేరు చేయండి. ఆ తర్వాత మిగిలిన పిప్పిని తేనెతో కలిపి పేస్ట్లో చేయండి. ఆ తర్వాత ఈ పేస్ట్ను తలకు అప్లై చేయండి. 30 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచండి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. అల్లం తేనె కలయిక జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు పొడిబారకుండా నిరోధిస్తుంది. తలపై ఉన్న ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి యాంటీ ఆక్సిడెంట్లను అది అందిస్తుంది. ఆలివ్ నూనె అనేది జుట్టును హైడ్రేట్ చేసి పోషించే ఒక ఎమోలియంట్. ఇది అల్లంతో కలిసినప్పుడు జుట్టు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆలివ్ నూనె, అల్లం కాంబినేషన్ తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో జుట్టు రాలడం ఆగి ఒత్తిగా పెరుగుతుంది. కావలసిన పదార్థాలు: తాజా అల్లం, ఆలివ్ నూనె. వాడే విధానం: అల్లం తురుము నుంచి రసాన్ని తీయండి. ఆ తర్వాత అల్లం రసాన్ని ఆలివ్ ఆయిల్తో కలిపి తలకు అప్లై చేయండి. ఆ తర్వాత 5 నుంచి 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత తలపై షవర్ క్యాప్ ఉంచి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. అల్లం రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తే ఆలివ్ నూనె జుట్టును కండిషన్ చేయడానికి, బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తుంది. రాలిపోయిన జుట్టును తిరిగి పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అల్లం ఎక్కువగా వాడటం వల్ల నష్టాలు: జుట్టు తిరిగి పెరగడానికి అల్లం చాలా ప్రయోజకరంగా ఉన్నప్పటికీ దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఏర్పడవచ్చు. తలపై అల్లం ఎక్కువగా వాడడం వల్ల చికాకు లేదా అలర్జీ ప్రతిచర్య వస్తుంది. ఈ విషయం గురించి డాక్టర్
కరుణ మల్హోత్రా హెచ్చరిస్తున్నారు. అల్లం ఎక్కువగా వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. నెత్తి మీద చికాకు. అల్లం సున్నితమైన చర్మానికి చాలా తీవ్రంగా ఉండే సమ్మేళనాలు కలిగి ఉంటుంది. తలపై ఎక్కువసేపు ఉంచితే లేదా అధిక సాంద్రతలో ఉపయోగిస్తే అది చికాకు, ఎరుపు లేదా మంటను కలిగిస్తుంది. ఇది చుండ్రు లేదా తామర వంటి సమస్యలను కలిగించే అవకాశం కూడా ఉంది. జుట్టు పొరిబారడం. మితంగా అల్లాన్ని వాడితే అది మాయిశ్చరైజింగ్ లక్షణాలతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే అతిగా వాడడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అల్లంలోని సహజ ఆస్ట్రిజెంట్ లక్షణాలు జుట్టును పొడిబారేలా చేస్తాయి. ఈ లక్షణాలు జుట్టులోని సహజ నూనెల్ని తొలగిస్తాయి. ఇప్పటికీ పొడి చర్మం లేదా జుట్టు పొడిబారడం ఉన్నవారు అల్లానికి దూరంగా ఉండడమే మేలు. అలర్జీ. కొంతమందికి అల్లం అలర్జీ ఉండవచ్చు. వీరు ఎక్కువగా అల్లం వాడడం వల్ల తలపై దురద, వాపు లేదా ఎరుపు వంటి అలర్జీ సమస్యలు రావచ్చు. ఈ అలర్జీలను నివారించడానికి అల్లం చిట్కాలను ఫాలో అయ్యే ముందు ప్యాచ్ టెస్ట్ నిర్వహించడం చాలా ముఖ్యం. అంతేకాదు అల్లాన్ని ఎక్కువగా వాడకుండా మితంగా వాడాలని డాక్టర్ అయితే పేర్కొన్నారు.